నేను ఇప్పుడు కట్ చేసేది డ్రెస్సు అయితే షోల్డర్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి డ్రెస్సు, నేను దేనికే చూపిస్తున్నాను అనుకుంటున్నాను. దీనికి షోల్డర్ 6 తీసుకుంటున్నా. ఇప్పుడు షోల్డర్ 6 తీసుకున్నప్పుడు సంఖ భాగం కూడా మనం 6 తీసుకోవాలి. ఇట్లా వచ్చేసి నేనైతే వాళ్ళది 12 ఉంది, కానీ మనం ఖర్చులకి అటుకి ఇటుకి తీసేసుకొని కొంచెం ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి ఆమె కొంచెం 1 ఇంచు లూజ్ కూడా పెట్టమని చెప్పింది. అక్క టైట్ అయినాయి లూజ్ పెట్టన్నది. కాబట్టి నేను 2 ఇంచులు ఎక్కువ 14 ఇంచులు తీసుకుంటున్నాను. 14 ఇంచులు తీసుకొని 14 ఇంచుల కాడ సంఖ భాగానికి 1 ఇంచు ఇట్లా గీసేసుకోవాలి. ఇప్పుడు గల్ల మనం చూసుకోవాలి, గల్ల ఎంత ఉంది. ఇప్పుడు ఇది నేను 12 వచ్చింది, 6 తీసుకున్నా. ఆమె కొంచెం దొడ్డుకు కూడా అయినది కాబట్టి గల్ల వచ్చేసి మనకి ఇది 5 ఉంది, అంటే 2.5 తీసుకోవాలి. ఇది ముందు గల్ల, ముందు గల్లకి 5.5 ఉంది పొడవు, మనం 5.5 తీసుకోవాలి. వెనకాలకి 6 ఉంది, కానీ నాకు ఆమె ఏం చెప్పిందంటే అక్క నాకు ముందుకి పెద్ద వద్దు చిన్నగా పెట్టు అని చెప్పింది. అందుకనే నేను 5.5 ఉన్న షోల్డర్ కూడా నేను 6 తీసుకున్నాను, ఎందుకంటే బోట్ నెక్ పెట్టాలి కాబట్టి. నేను 3 ఇంచులు బోట్ నెక్ పెడుతున్నా. లేదు వాళ్ళు కొలతల ప్రకారం గుట్టు అని అన్నారు అనుకోండి, వాళ్ళు కొలతలకి గల్లు ఎంత ఉందో అంత కుట్టాలి. నేను ఆమె తక్కువ పెట్టమన్నది, కానీ తక్కువ మరీ ఎక్కువ పెట్టకుండా నేను 4 ఇంచెస్ పెడుతున్నా. మామూలుగా 3.5 పెట్టాలి, కానీ 4 ఇంచెస్ పెడుతున్నా. మరి పైకి అయితే బాగోదు డ్రెస్ కాబట్టి. వెనకాల అయితే ఎంత ఉందో అంత తీసుకోవాలి. మొత్తం పొడవు వచ్చేసి డ్రెస్ అయితే వాళ్ళ 40 ఉంది. మనం డ్రెస్ 40 కట్ చేసుకోవాలి. ఇది నాకు 39 వచ్చింది, నేను 39 పెట్టుకుంటున్నాను. చూడండి, ఇట్లా డ్రెస్ పొడవు ఇట్లా తీసుకోవాలి. నాకు 39 వచ్చింది, నేను 39 తీసుకుంటున్నా. నేను లైనింగ్ తక్కువ ఉన్నా మనకి అందులో ఎక్కువ తీసుకోవాలి, అదే క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి. దానికి 18 ఉంది, నేను 18 తీసుకుంటున్నాను ఇక్కడికి పొడవు, అంటే ఓపెన్ ఉండే దగ్గర. ఇప్పుడు నేను ఇక్కడ 14 తీసుకున్నా కదా, ఇది కూడా 14 తీసుకోవాలి. 14 తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడికి 13. ఇప్పుడు ఇక్కడ 14 తీసుకున్నా, ఇక్కడ 14 తీసుకున్నా. మరి ఇక్కడ ఎంత తీసుకోవాలి చెప్తాను చూడండి. అక్కడికి ఇక్కడికి కొంతమందికి ఇంచే తేడా ఉంటుంది, కొంతమందికి 2 ఇంచులు తేడా ఉంటుంది. కాబట్టి నేను అక్కడ 14 తీసుకున్నా కదా, ఇక్కడ 13 తీసుకుంటున్నా. ఇంకా సన్నగా ఉంటుంది నడుము అనుకునే వాళ్ళకి ఇంకా తక్కువ తీసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం ఇది ఇలా గీసేసుకోవాలి. ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకి ఇట్లా పోవాలి కటింగు, కానీ లావుగా లేని వాళ్ళకి ఇలా వెళ్ళాలి, ఓకేనా. నేను డ్రెస్ కట్ చేసుకుంటాను చూడండి. ఇది కాటను, నేను మళ్ళీ క్లాత్ కూడా కాటనే కాబట్టి నేను నీళ్ళలో తడపలేదు. క్లాత్ కాటన్ కాదు పాలిస్టరు అని అనుకున్నాం అనుకో, అప్పుడు తడపాలి. కానీ పాలిస్టర్కి కాటన్ ఎవరు వేయరు. ఈ ఖర్చుల కాడ ఇలా ఇలా టిక్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు గల్ల చూడండి, వెనకాల గల్ల తర్వాత చూపిస్తా, నేను ముందు గల్ల చూపిస్తా. చిన్నగా పెట్టమన్నారు కాబట్టి నేను చిన్నగా పెడుతున్నా. వాళ్ళు అడగాలి, వాళ్ళు ఏదైనా పెట్టుండి అంటే వాళ్ళు ఏదైనా డిజైన్ చెప్తే డిజైనే పెట్టాలి. ఆమె డిజైన్ ఏం వద్దన్నది కాబట్టి నేను డిజైన్ ఏం పెడతలేదు. ఇప్పుడు వెనకాల గల్ల కట్ చేసుకుందామా. వెనకాల నేను 3 ఇంచులు తీసుకున్నా కదా ఇప్పుడు గల్లకి, ఇక్కడ కూడా 3 ఇంచులు తీసుకొని వెడల్పు. ఇప్పుడు వెనకాల ఇక్కడ ఎంత వచ్చింది, 6 వచ్చింది. కాబట్టి మనం ఇక్కడ 6 కట్ చేసుకోవాలి. 6 కట్ చేసేసుకొని రౌండే చెప్పింది, వేరే ఏం చెప్పలేదు. నేను రౌండే పెట్టుకుంటున్నాను చూడండి. రౌండ్ గల్లా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాం.
ఇప్పుడు మనకి క్లాత్ ఇలా వచ్చింది. ఏం చేద్దాం, మనం ఇక్కడ నుంచి ఇది వీకేసుకుందాం నీట్గా. క్లాత్ చినగకుండా ఆల్రెడీ కుట్టు ఉంది, మధ్యలో నేను కుట్టు ఎక్కేసుకుంటున్నాను చూడండి. ఈ కుట్టు అది వెనకాల బాగుంది, ఇది ముందు భాగంకి వచ్చింది. మనం ముందు భాగంకి వచ్చింది ఇది తీసేసుకొనైనా కుట్టుకోవచ్చు, మామూలుగా ఇలా పెట్టైనా కట్ చేసుకోవచ్చు. ఇది మనం ఖచ్చితంగా తీసుకోవాలి, నేను తీసేసుకోవాలి ఎట్లిగో. కొంచెం మెల్లగా తీసుకోవాలి, క్లాత్ కాబట్టి చినిగినా చినుగుతుంది. ఇట్లా నీట్గా ఇది ఫస్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ కూడా మనం నీట్గా వేసేసుకోవాలి, అంటే ఒకటి ఒకటి సెట్ చేసుకోవాలి. చూడండి ఇవి ఫ్లవర్స్ పైకి ఉన్నాయి, పైకి వచ్చేటట్టు సెట్ చేసేసుకోవాలి. రెండు ఒక్కసారి కట్ చేసుకోవచ్చు అంటే, లేదు విడివిడిగా కూడా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీరు ఎలా ఉంటుంది అనుకుంటే, మీకు ఎలా బిజీ అనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. విడివిడిగా కట్ చేసుకున్న ప్రాబ్లం ఏముండదు, ఇట్లా కట్ చేసుకున్న ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, నేను లైనింగ్ దీని మీద వేసి కట్ చేస్తున్నా. కాకపోతే మనకి 40 ఇంచులు కావాలి కదా, ఇది తక్కువ ఉంది కదా, 1 ఇంచు అట్లా తక్కువ ఉంది కదా, 1 ఇంచు ఎందుకు. ఇప్పుడు మనం డ్రెస్ తీసుకుందాం చూడండి, డ్రెస్కి ఎంత ఉందో చూసుకుందాము. డ్రెస్కి ఎంత ఉంది, ఇప్పుడు డ్రెస్కి 38 ఉంది. ఇదిగోండి 38 అంటే మనం 2 ఇంచులు కిందికి మలుపుకోవాలి అంటే 40 ఇంచులు అని చెప్పినాం కదా. 40 ఇంచులు కాకుండా మీరు 41 కూడా తీసుకోవచ్చు. కటింగ్ అటు ఇటు అనుకుంటే ఇగో నేను ఇక్కడికి చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా నీట్గా వేసుకొని ఇప్పుడు కట్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువనే కట్ చేసుకుంటా, బ్లౌజులకైనా లేదా ఈ డ్రెస్సులకైనా నేను ఎక్కువ కట్ చేసుకొని కుట్టుకుంటాను. లైనింగ్ కుట్టుకున్నాక మనం కావాలంటే మలిపేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే ఎవరైనా డిజైన్ పెట్టమన్నారు అనుకో ఓకే, లేదంటే నేను క్లాత్ కుట్టేసి మలిపేస్తాను. మీకు కటింగ్ రాకుండా కుట్టింది కూడా పెడతాను చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అయితే మీరు ఇక్కడ చూసిరు కదా, అసలు ఏమీ మిగలలేదు, ఇక్కడ కొంచెం మిగిలింది. అది కూడా మనం ఏదైనా డిజైన్ కింద వేసుకోవాలి, లేదా ఏదైనా కావాలనుకుంటే వేసుకోవచ్చు. మీ చేతులు చిన్నగా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, నేను ఇట్లా నార్మల్గా తీసేసుకుంటున్నాను చూడండి. మనకి ఎక్కువ క్లాత్ ఇవ్వట్లేదు కాబట్టి ఉన్న క్లాత్లోనే నేనైతే ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకొని చేతులు తీసుకుంటున్నాను చూడండి. హ్యాండ్స్ ఎంత ఉన్నాయి అంటే 4 ఇంచెస్ ఉన్నాయి. ఇక్కడ 4 ఇంచెస్ అంటే 5 ఉంది, మనం 1 ఇంచు మలుపుకోవాలి. లేదు అని అనుకుంటే మనం లైనింగ్ మలుపుకున్నా లేదంటే ఇది మలుపుకున్నా సరిపోతుంది. ఇవి ఇంకొకటి ఇందులో తీసుకుందాం. ఇట్లా పెట్టుకొని కట్ చేసుకోవాలి, సరిపోతుంది.